ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉండబోతుంది ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 430 కోట్లతో ఈ పనులు అనేది చేపట్టారు. ఇందులో అధునాతనమైన సౌకర్యాలు కల్పించారు. స్టేషన్లో మొత్తం 4 అదనపు హై లెవెల్ ప్లాట్ఫామ్ నిర్మించారు ఫ్రెండ్స్. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ఫామ్ కూడా మొత్తం పూర్తయిపోయి మొత్తం 9 ప్లాట్ఫామ్గా ఇది చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఉండబోతుంది. దీనిపైన అత్యంత పొడవున్న రైళ్లను కూడా ఉంచడానికి దీన్ని విస్తరించారు. 2 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పు ఉంటుంది. హైదరాబాద్ రైల్వే ప్రయాణికుల సేవల్లో భాగంగా 4వ టెర్మినల్గా రూపుదిద్దుకుంటున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్నారు ఫ్రెండ్స్. త్వరలోనే చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి దాదాపుగా తగ్గనుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ ప్రజలకు ఈ 3 టెర్మినల్ ద్వారా రోజుకి 225 రైళ్ల సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని కొత్తగా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 1874లో ఏర్పాటు చేసినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇందులో అతిపెద్దది. 10 ప్లాట్ఫామ్స్తో ప్రయాణికుల సేవలు అందిస్తున్నది. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండకపోవడంతో అనేక రైళ్లు అవుటర్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్లనే ఇప్పుడు 4వ అతిపెద్ద రైల్వే టెర్మినల్గా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ పైన పడిన భారాన్ని తగ్గించేందుకు ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. 1907లో నిర్మించినటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్ గురించి ఆల్టర్నేట్గా ఈ సికింద్రాబాద్ మీదుగా ఆగేది. అలాగే సికింద్రాబాద్పై ఒత్తిడి అయినా ఇంకా తగ్గలేదు. 1916లో నిర్మించినటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఇటీవల కాలంలో కొన్ని రైళ్లు దారి మళ్లించారు. అవి ఎక్కువ రైళ్లు మౌలాలి, మల్కాజ్గిరి మీదుగా మళ్లించడం వల్ల మౌలాలి స్టేషన్లో ఎక్కువ రైళ్లు నిలిచిపోవాల్సి వచ్చేది. సికింద్రాబాద్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే ఈ 3 స్టేషన్లపై ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మొత్తం 430 కోట్ల రూపాయలతో ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తున్నారు ఫ్రెండ్స్. ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉండబోతుంది ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 430 కోట్లతో ఈ పనులు అనేది చేపట్టారు. ఇందులో అధునాతనమైన సౌకర్యాలు కల్పించారు. స్టేషన్లో మొత్తం 4 అదనపు హై లెవెల్ ప్లాట్ఫామ్ నిర్మించారు ఫ్రెండ్స్. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ఫామ్ కూడా మొత్తం పూర్తయిపోయి మొత్తం 9 ప్లాట్ఫామ్గా కాబోతుంది. దీనిపైన అత్యంత పొడవున్న రైళ్లను కూడా ఉంచడానికి దీన్ని విస్తరించారు. 2 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఇందులో ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పు ఉంటుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు. మొత్తం 9 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. ఒక ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాల్ కూడా ఇక్కడ ఉండబోతుంది ఫ్రెండ్స్. దేశంలో ఇది 2వ ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాల్ ఉన్న స్టేషన్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించబోతుంది. అలాగే సౌత్ సెంట్రల్ జోన్లో నిర్మించినటువంటి ప్రత్యేకమైన మరియు ప్రతిష్టాత్మకమైన స్టేషన్గా ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఉండబోతుంది. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయబడిన 4వ ప్రధాన సెంట్రల్ రైల్వే టెర్మినల్ ఈ మన చెర్లపల్లి రైల్వే టెర్మినల్. సౌత్ సెంట్రల్ జోన్కి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ స్టేషన్లోకి తొలిగా అడుగుపెట్టగానే మనం చిన్న మినీ ఎయిర్పోర్ట్ లాగా మనం ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. సేమ్ అలా ఎయిర్పోర్ట్ అయితే ఎలాగ ఉంటుందో అలాగే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అలా ఉండబోతుంది. ఇందులో మనకి ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు అలాగే రైల్వే టెర్మినల్ను తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. ఇందులో హైదరాబాద్కు సంబంధించినటువంటి సంస్కృతిని ప్రతిబింబించే పాలపిట్ట బతుకమ్మ, గోల్కొండ చార్మినార్ చిత్రాలు కూడా ప్రయాణికులను ఎంతో మంత్రముగ్ధులను చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మహిళల కోసం వెయిటింగ్ హాల్లో నిర్మించారు ఇక్కడ. అలాగే స్టార్ రోడ్ను తలపించే విధంగా రెస్టారెంట్ కూడా ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ను నిర్మించారు. ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ. సికింద్రాబాద్కు తూర్పు వైపున ఉన్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి తదితర ప్రాంతాల కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచే ప్రయాణికులు మనకు ఎక్కువగా నార్త్ ఇండియాకు ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే మొదటి దశలో ఒక 25 రైళ్ల వరకు చెర్లపల్లిలో నిలుపుదల చేసి ఇక్కడ నుంచే ప్రారంభించే
ట్రైన్స్ అన్ని ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యే విధంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంతో చెర్లపల్లిలో నిలిపేసి అనేక రైళ్లు సికింద్రాబాద్ రాకుండా ఇక్కడి నుంచే ఆరిజినేట్గా ముందు పంపించబోతున్నారు. దీనివల్ల సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలకు ఒత్తిడి బాగా తగ్గబోతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాదిరిగా ఇక్కడ కూడా కోచ్ నిర్వహణ సౌకర్యాలు కూడా కల్పించారు. నార్త్ ఇండియా నుంచి అలాగే ఆంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వచ్చే పలు రైళ్లు సికింద్రాబాద్ వరకు కూడా వెళ్ళి పంపించకుండా చెర్లపల్లిలోనే వీటికి మెయింటెనెన్స్ అనేది చేస్తారు. ఒక్కసారి ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో సంబంధం లేకుండా రైలు ప్రయాణాలు నేరుగా సాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్లో లింగంపల్లి తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఏవైతే ట్రైన్లు ఆగి ఉండేటివో సనత్ నగర్ టు మౌలాలి మీదుగా చెర్లపల్లి చేరుకునే వెసులుబాటు కూడా పూర్తిగా కలగనుంది. అలాగే విజయవాడ మీదుగా వచ్చే ట్రైన్లు కాచిగూడ స్టేషన్ మీదుగా బెంగళూరు, కర్నూలు వైపు వెళ్ళే ట్రైన్లు కూడా సికింద్రాబాద్ స్టేషన్ చేరకుండా వెళ్ళడానికి వీలు కలగనుంది. సిటీలోకి రాకుండా ఒక 50 to 60% ట్రైన్ ప్యాసింజర్స్ ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే రాకపోకలు సాగించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్లతో పాటు విశాఖపట్నం, విజయవాడ వెళ్ళే ట్రైన్లను కూడా అక్కడ నుంచి ఏదైతే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఉందో పంపించడానికి రైల్వే శాఖ వారు అన్నీ సిద్ధం చేస్తున్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఈ ప్లాట్ఫామ్స్ కూడా 12 meters విడ్త్తో రాబోతున్నాయి ఫ్రెండ్స్. చాలా విశాలంగా రాబోతున్నాయి. మీరు చూసారు ఇంతకుముందు అవి మొత్తము 6 మీటర్ల వెడల్పు ప్లస్ 12 మీటర్ల వెడల్పుతోటి ఈ ప్లాట్ఫామ్స్ అనేటివి రాబోతున్నాయి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఉన్నటువంటి 9 రైల్వే ప్లాట్ఫామ్లలో మొత్తం 7 లిఫ్ట్లు, 6 ఎస్కలేటర్లను మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కోచ్ల మెయింటెనెన్స్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎంఎంటీఎస్ ట్రైన్లకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా 2 ప్లాట్ఫామ్లు అదనంగా మనకి అందుబాటులోకి రానున్నాయి. మొత్తం చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో 9 ప్లాట్ఫామ్లు. ఇప్పుడు మన సికింద్రాబాద్లో 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇదే అతిపెద్దది ఫ్రెండ్స్. ఇది అతిపెద్ద రైల్వే టెర్మినల్ మన చెర్లపల్లి రైల్వే టెర్మినల్. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ త్వరలోనే మనకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.